లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మేలుకోండి ఆంధ్రులారా, ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ వైపు మనం చూస్తాం? మనకు ఆత్మ గౌరవం లేదా? మనలో పట్టుదల లేదా? రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మేలుకోండి ఆంధ్రులారా, మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, పరిశ్రమలు తీసుకురావాలా. విజయనగరం ఎంఆర్ స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన యువగలం సభలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక 3 నెలలకే జగన్ 3 ముక్కలాట మొదలు పెట్టారని విమర్శించారు. కర్నూలు న్యాయ రాజధాని, ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతిని అన్నారని వెల్లడించారు. కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది. మన ఇల్లు, మన భూమి రేపు వైకాపా నాయకులు నచ్చితే. కానీ కర్నూలు ఒక్క ఇటుక లేదు, అమరావతిని సర్వనాశనం చేశాడంటూ మండిపడ్డాడు. విశాఖపట్నంలో ఒక భవనమైనా కట్టారా? ఋషికొండకు గుండు కొట్టి ఒక వ్యక్తి బతకడానికి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ డబ్బుతో విజయనగరం జిల్లాలో పేదలందరికీ ఇల్లు నిర్మించే అవకాశం ఉండేది. నిబంధనలు ఉల్లంఘించి ఋషికొండలో కట్టిన ప్యాలెస్ కు కేంద్రం 200 కోట్లు పెనాల్టీ కూడా విధించింది. మొత్తం 700 కోట్ల దుర్వినియోగం చేశారు. రాష్ట్రపతి భవనం కూడా అంత ఖర్చు పెట్టలేదు. కూల్చడం టీడీపీ బ్లడ్లోనే లేదు. చంద్రబాబు కట్టడం తెలుసు, కూల్చడం తెలియదు. ఎప్పుడు నిర్మాణాలు చేయాలి, పిల్లల భవిష్యత్తు మార్చాలని ఆలోచిస్తారు. బిడ్డల జీవితాలు మార్చాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు. అధికారంలోకి వచ్చాక ముందు రిషికొండ ప్యాలెస్ లో ఏముందో పరిశీలించి దేనికి ఉపయోగించాలో నిర్ణయిస్తాం. 2019లో రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశం మాయలో పడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ గాని, ఒక్కరికి ఉద్యోగం గాని వచ్చిందా? ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దోపిడీలు, ఇసుక, గంజాయి, డ్రగ్స్ మాఫియాలు, హత్యలు, మానభంగాలు. పక్క రాష్ట్రాల పత్రికలో ప్రతిరోజు పెట్టుబడుల వార్తలు వస్తున్నాయి. జగన్ ఒక బిల్డప్ బాబాయ్. 1000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నువ్వే మా నమ్మకమని బోర్డులు పెట్టారు. కుటుంబ సభ్యులే ఆయన నమ్మడం లేదు. వైసీపీ నాయకులను వారి కుటుంబ సభ్యులు నమ్మడం లేదు. హత్య రాజకీయాలు చేసిన అన్నను నమ్మవద్దని చెల్లి సునీత చెప్పింది. జగన్కు ఓటు వేస్తే మా కుటుంబానికి పట్టిన గతే రాష్ట్రానికి అని చిన్నమ్మ సౌభాగ్యమ్మ చెప్పింది. జగనన్న ఊసరవేలి అని చెల్లమ్మ షర్మిల చెప్పింది. వైఎస్ విజయలక్ష్మి కూడా భయపడి అమెరికాకు వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులే నమ్మని జగన్ను ప్రజలు ఎలా నమ్మాలి? అంబాటి రాంబాబు నీచుడు, దుర్మార్గుడు అని ఆయన అల్లుడే చెప్పాడు. సొంత కొడుకుకే న్యాయం చేయలేదని ముత్యాల నాయుడు కుమారుడు చెప్పాడు. ముద్రగడ గారి కూతురు మీడియా ముందు వైఎస్ జగన్ మా తండ్రిని ట్రాప్ లో పడేశాడని, వాడుకొని వదిలేశాడని చెప్పింది. దువ్వాడ శ్రీను భార్య తన భర్తకు ఓటు వేయొద్దని చెప్పింది. జగన్ వైసీపీ నాయకులు వారి కుటుంబ సభ్యులు నమ్మడం లేదు. 5 కోట్ల మంది ప్రజలు ఎలా నమ్మాలి? 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అశోక్ గజపతిరాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టిందో చూశాము. కేంద్ర రాష్ట్ర మంత్రిగా ఆయన పనిచేశారు. ఇవ్వడమే తప్ప చేయి చాచి తీసుకునే గుణం ఆయనకు లేదు. అలాంటి కుటుంబంపై జగన్ దాడి చేశాడు. ఆయనను సింహాచలం ట్రస్ట్ నుంచి గెంటేశారు. సింహాచలం భూములు కొట్టేయడానికి విజయసాయి బొచ్చ ప్రయత్నించారు. బొచ్చ కుటుంబం ఉత్తరాంధ్రను క్యాన్సర్ గడ్డలా పట్టింది. అశోక్ గారి గురించి చెప్పాలంటే రోజంతా చెప్పాల్సి ఉంటుంది. నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్నారు. అశోక్ గారిని చూస్తూ పెరిగాను. ఆయన ప్రజాదరణ చూశాను. మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రి కాక సామాన్యుడుల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ప్రయత్నించారు. అశోక్ గజపతి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు అదితి వచ్చారు. బొచ్చ కుటుంబం ఎంత అవినీతి చేశారో చూశాము. విజయనగరం ఎంత వెనుకబడిందో చూశాము. అదితిని గెలిపించి శాసనసభకు పంపండి. కూటమి బలపరిచిన కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించండి అంటూ నారా లోకేష్ పిలుపునిచ్చారు.